హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు మాకు లంచ్లో కర్రీలు చేసుకున్నామండి. అలాగే రైస్ కూడా పెట్టుకున్నామండి. కూరలు ఏం చేశానంటే పప్పు వండాను. పప్పు క్యాబేజీ టమాటా చేశానండి. క్యాబేజీ ఫ్రై చేశానండి. తోటకూర, మెంతం కూర, తర్వాత కొత్తిమీర ఇవి కలిపి ఆకుకూర ఫ్రై చేశానండి. అలాగే టమాటా పచ్చడి పెట్టానండి. అలాగే రైస్ చేశానండి. ఇవన్నీ కూడా అండి ఈరోజు మా లంచ్లోని ఇవి మేము తీసుకుంటాం అన్నమాట. మీకు నచ్చిందా అండి? ఇందులో చూడండి, అన్నీ మనకు కావాల్సినవే. ఇందులో అన్ని ప్రోటీన్స్ ఉంటాయండి. ఇందులో మనకి ఏది కూడా వేస్ట్, ఇది దీనివల్ల మనకు ప్రయోజనం లేదు అనే మాటే లేదండి. పప్పు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల అంటే మనకి అన్ని మాంసకృతులు వస్తాయి. క్యాబేజీ చక్కగా తినటం వల్ల ఏంటంటే క్యాబేజీలోని ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. గొంతు నొప్పులు అవి రాకుండా కూడా అరికడుతుందండి. అలాగే ఈ తోటకూర, మెంతం కూర, తర్వాత గోంగూర కలిపి చేశాను కదండి. ఈ ఆకుకూరల వల్ల కూడా ఫైబర్ వస్తుందండి. గోంగూర తినటం వల్ల కూడా మనకి ఇవన్నీ ఆకులు కదండి, లీఫ్ వెజిటేబుల్స్ కాబట్టి ఇవి కూడా తీసుకోవటం వల్ల కూడా మనం రెగ్యులర్గా రోజు ఒక పూట, 2 పూటలు కాకపోయినా ఒక్క పూట మనం ఈ ఆకుకూర కానీ మనం తినే ఆహార పదార్థాలు చేర్చుకొని తిన్నట్లయితే చాలా అంటే చాలా ఫైబర్ ఉంటుందండి. గోంగూరలో సి విటమిన్ కావాల్సినంత ఉంటుందండి. నేనేంటంటే ఆ కూర ఈ కూర అలా 3 రకాల కూరలు కొంచెం కొంచెం ఉండటం వల్ల కలిపి వంట చేశానండి. ఇది అండి ఆకుకూర. అలాగే ఇంకా పచ్చడి అంటారా, పప్పు మనం అలా వేసుకుని అన్నంలో కలుపుకొని ముద్ద పెట్టుకునేటప్పుడు ఆ కాస్త కొంచెం పచ్చడి కానీ నాలుగు కండించుకున్నామంటే అసలు ఎంత బాగుంటుందంటే మొత్తం అన్నం తినేస్తామండి. ఇంకా కొంచెం ఉంటే పెట్టండి తింటామని అంటారండి. ఇదండి ఈరోజు మా లంచ్లో అని మేము పెట్టుకొని తినేవి. మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్లో ఎలా ఉందనేది నాకు తెలియచేయండి. నచ్చిందా అండి? ఓకేనండి. థ్యాంక్ యూ.